నీలి కోటు వీరుడు అవడో వాడే నీలి కోటు వీరుడు తాలూకా మనుషులు ఓపెన్గా క్లియర్గా మహాసేన రాజేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ట్వీట్లు పెట్టింది నీలికోటు డూప్ ఒకడు ఉన్నాడు, ఆ పేరుతో సహా మహాసేన రాజేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆధారాలన్నీ కూడా వస్తున్నాయి. తెర వెనుకున్న గ్రంథ సాంగుల పేర్లన్నీ కూడా వస్తున్నాయి. వారు ఎక్కడెక్కడి నుంచో జనాలు అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా కొన్ని పేర్లు అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తెలుసు. ఆ నరేషు, ఆ చిన్న యేసోబా ఏదో చెప్పారు, చిన్న యేసోబు. ఈ బ్యాచ్ కాకుండా ఆ బయట ఊర్ల నుంచి కూడా వచ్చారు. ఆ మేజర్ క్రిమినల్స్ ఉన్నారు. రాజేష్ ఖన్నా, ఇస్మాయిల్ అంటే సాయిబు అనుకున్నారు. అతను కన్వర్ట్ అయ్యి చర్చిలు నడుపుకుంటున్నాడు. అదొక మాఫియా. అతని భార్య, అతని కూతురు, వాళ్ళ మీద కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వేరే ఇష్యూల్లో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈజ్ ఆన్ ద రన్. దొరుకుతాడు. మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, రేపొద్దుటికైనా సరే దొరుకుతాడు. పోలీసులు గాలిస్తున్నారు. వీళ్ళు వాళ్ళని ప్రొవోక్ చేసి బయట ఊళ్ళ నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చి సడన్గా అటాక్ చేయటం జరిగింది. నాకు సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉండబట్టి పోలీసులను కూడా కొంచెం అప్రమత్తమై వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి డిఎస్పి రఘువీర్ విష్ణు గారు ఆయన కూడా పర్సనల్గా అకంపెనీ చేసి ఇంకో 40 మంది పోలీసులను కూడా తీసుకొని వచ్చి ఆ లోపల జీర్ణమైపోయిన ఆలయ ప్రాంగణంలోనే చాలామందిని బయటికి పంపించి ఒక 2 మహిళల్ని అక్కడ ఉంచారు. వారు బొట్టులో కారం పెట్టుకున్నట్టుగా తర్వాత మాకు రిపోర్ట్లు వచ్చినాయి. ఆ లోపల ఎక్కువ మంది ఉన్నప్పుడు నాకు బొట్టు పెట్టే మెషతో నా కంట్లో కారం కొట్టి అక్కడ నా మీద అటాక్ ప్లాన్ చేశారు. అటాక్ చంపడానికా లేకపోతే కొట్టు వదిలేయటానికా అన్నది తెలియదు. బట్ అటాక్ ప్లాన్ చేశారు. పోలీసులు వాళ్ళందరినీ బయటికి పంపించేయడంతో అది కుదరలేదు. నేను దండ వేస్తూ ఉంటే ఒక లేడీ పెంటమ్మ అని అమ్మాయి పేరు తెలిసింది. ఆవిడ దండ వేయటానికి వీల్లేదు అని చెప్పి నన్ను అడ్డగిస్తే నేను రాముడికి దండ వేయొద్దు అని చెప్పడానికి నువ్వెవరమ్మా, నీకు ఆ హక్కు లేదు అని చెప్పి నేను రాముల వారి మెడలో ఆ దండ వేయటం జరిగింది. నేను తల పక్కకి తిప్పానో లేదో తను ఆ దండ తీసి విసిరేసింది. అది కొంతమంది మీడియా మిత్రులు దాన్ని తీయటం కూడా జరిగింది. సో అది ప్రత్యక్షంగా అందరూ చూశారు. అంటే అక్కడ ఆ హేట్రెడ్, ఆ అసహనం అనేది, ఆ పరమత అసహనం అనేది, రాముడి గుడి, అక్కడ రాముడి విగ్రహం ఉంది. మరి అయినప్పటికీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయటం, నేను బయలుదేరిన వెంటనే బయలుదేరుతూ ఉండగానే కారు మీద పిడిగుద్దులు, కొంతమంది రాళ్ళు విసరటం, ఆ కారు కూడా సొట్ల పడి కొంతమంది గీరేశారు కారు మీద. బట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయినందువల్ల నా వెనక ఉన్న వాళ్ళ మీద అటాక్ దారుణంగా మారణాయుధాలతో, తర్వాత కొన్ని మారణాయుధాలు కూడా దొరికినాయి వారి ఇళ్లలో. మారణాయుధాలతో ముందే ప్లాన్ చేసుకుంటే ఎవడో రాజమండ్రిలో ఒక కుమారు, ఇంకెవడో సస్పెండెడ్ కుమారు, ఇంకెవడో కుమారు, ఏంటో అందరూ కుమారులే ఉన్నారు. 3 కుమారులు. ఇరు వర్గాల మధ్యన ఘర్షణ, అన్యాయంగా ఇలా చేశారు, ప్రీ ప్లాన్డ్గా చేశారు
అసలు ఎమ్మెల్యేకి అక్కడికి రావాల్సిన పని ఏంటి? అరే బుద్ధుందరా? ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్న రాముడి గుడిలో అది గుర్తు చేసిందే నువ్వంటే నువ్వే కదా సాక్షి, నువ్వేగా గుర్తు చేసిందే నువ్వు గుర్తు చేసి అంటే ఈడే టాపేసాడు అనమాట. నువ్వు గుర్తు చేసి నేను రాకపోతే చెప్పినా రాలేదంటావా? వస్తే ఇక్కడ రావడానికి నీకేం పని అంటావా? వీడు సాక్షి అని ఎందుకు చెప్తున్నానంటే అంత సాక్షి పేపర్ వాడు ఓట్లు వేసిన బ్యాచే కాబట్టి చెప్తున్నా. కొన్నిసార్లు నిజం మాట్లాడాలి, తప్పదు. సో అతనే నన్ను అక్కడికి వచ్చేలాగా చేసి వచ్చిన తర్వాత నువ్వెందుకు వచ్చావని చెప్పి నీలకుమారులతో మాట్లాడించి, నీలకుమారులు అర్థమైందా, తెలమావేశావు వాళ్ళు, నీలకుమారులతో మాట్లాడించి నేను రావటం ఏంటి? నేను ఇక్కడ ఎమ్మెల్యేని, నా నియోజకవర్గంలో ఉన్న ఒక రాముల వారి గుడికి నేను వెళ్ళాలి అంటే నువ్వెవడోరా ఇక్కడికి రావటానికి, కలహాలు సృష్టించడానికి నువ్వు వచ్చావా అంటే నా సొంత ఊరు ఆకివీడు ఐబీవరం తేడా ఉంది, పొలాలన్నీ కలిసే ఉంటాయి. ఆకివీడు ఐబీవరం పొలాలు, అది నా స్వగ్రామం. నా స్వగ్రామంలో ఉన్న ఒక దేవాలయానికి నేను వెళ్ళాలి అంటే ఆ కాలనీ వాసుల దగ్గర పాస్పోర్ట్ వీసా తీసుకుని నేను వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నారు అలా అర్థం లేకుండా? అది పర్మిషన్ నాకు అవసరమా? సో ఈ రకంగా మాట్లాడుతూ మరి చాలా వక్ర భాష్యాలు చెప్తున్నారు. సో ఇది ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా వాళ్ళ కారు కూతలు నమ్మి ఆ కారు కూతల్లో ఏదన్నా కొంచెం నిజం ఉందేమో అని అనుకుంటారేమో. ఒక స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధి అక్కడ ఉన్న దేవాలయం రామాలయం అని సాక్షుడే కన్ఫర్మ్ చేశాడు. సరే సాక్షి అన్ని అబద్ధాలు రాస్తాడు అనుకుందాం. కొని నేను రిపోర్టు ఎంఆర్ఓ గారితో అన్నీ వెరిఫై చేసి రిపోర్ట్ తెప్పించా. మీ అందరికీ కూడా తలకు కాపీ ఇస్తాను. ఇది తహసీల్దార్ గారు అంటే ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి ఇచ్చింది. ద ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 470-12 ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ గవర్నమెంట్ పోరంబోక్ గుడి. గుడి అంటే ఏంటి మీకు తెలుసు కదా, దేవాలయము. గుడి అన్నా దేవాలయం అన్నా ఒకటే. అది చర్చి కానే కాదు. గుడి అంటే అది చర్చి కానే కాదు, మసీదు కానే కాదు. గుడి అంటే గుడి. అండ్ ద నేమ్ రిటన్ ఆన్ ద టెంపుల్ ఎంట్రన్స్ వాల్ ఈజ్ రామాలయం. అది నేను చెరిగిపోయినట్టుగా అక్షరాలు ఉంటాయి, అది కూడా నేను తీసి ఎప్పుడో మీడియాలో పెట్టా. ఆ పెట్టిన గంటకే అక్కడికెళ్ళి రంగులు వేస్తారు ఆ కళాకారులు, స్థానిక కళాకారులు రంగు వేస్తారు. రంగు అర్థం ఏమవుతుంది, ముందే ఫోటో తీసాం కదా అక్కడ. ఆ రంగు వేసినా కూడా అది గోకేలా ఇంకా కొంచెం కనపడుతుంది. బట్ క్లియర్గా ఆ ముందు తీసిన ఫోటో ప్రకారం రామాలయం.